ఆగని ఆర్థిక పతనం. జనవరిలోనూ భారీగా పడిపోయిన రాష్ట్ర ఆదాయం. నిరుడుతో పోలిస్తే 13,000 కోట్ల రాబడి తగ్గుదల. నవంబర్ నుంచి కొనసాగుతున్న ఆదాయ క్షీణత ప్రభుత్వ విధానాలతోటే నిరాకరించిన రియాలిటీ రంగం. 10 నెలల్లో వచ్చిన రిజిస్ట్రేషన్ల ఆదాయం 31%. అంచనాలకు మించి 118.94% అప్పు చేసిన సర్కార్. రాష్ట్ర ఆర్థిక స్థితిని కళ్ళకు కట్టిన కాగ్ తాజా నివేదిక. ఒక నివేదిక తర్వాత ఒక నివేదిక, ఒక నివేదిక తర్వాత ఒక నివేదిక. ఆర్బీఐ ఏమో కేసీఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్రం జెట్ స్పీడ్ తోటి అభివృద్ధి చెందింది అంటే, వీళ్ళు కాగోళ్ళేమో ఇగో కాంగ్రెస్ హయాంలో మళ్ళీ అంతే జెట్ స్పీడ్ తోటి తెలంగాణ కింద పడుతున్నదని కాగోళ్ళు ఒక నివేదిక ఇచ్చిండ్రు. రాష్ట్ర ప్రభుత్వ అసమర్థ విధానాల ఫలితంగా రాష్ట్ర ఆర్థిక రంగ పతనం కొనసాగుతున్నది. ఒకవైపు పడిపోతున్న ఆదాయం, మరొక వైపు అంచనాలకు మించిన అప్పులతో ఆర్థిక సమతుల్యత దెబ్బతిన్నది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా కాగ్కు సమర్పించిన నివేదికలోనే వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరం 10 నెలలకు సంబంధించిన నివేదికను ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. దీని ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం 10 నెలలు గడిచిపోగా ప్రభుత్వం అంచనా వేసిన ఆదాయంలో సగం మాత్రమే వచ్చింది. 2024-25 బడ్జెట్లో రెవెన్యూ రాబడులు 2,21,242 కోట్లుగా అంచనా వేయగా, జనవరి నాటికి 1,23,818 కోట్లు మాత్రమే వచ్చాయి. అంటే రాబడి 55.96% మాత్రమే నమోదైంది. ఇక ఇట్లున్నాయి లెక్కలు. జనవరి నాటికి రెవెన్యూ రాబడులు రూపాయలలో 2023-24లో 1,36,859.69 కోట్లు. ఇక 2024-25లో 1,23,815.60 కోట్లు. తగ్గుదల వచ్చేసి 13,044.9 కోట్లు. తగ్గుదల శాతం వచ్చేసి 9.53%. జనవరి నాటికి స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం 2023-24లో 11,698.55 కోట్లు అయితే 2024-25లో 5,821.88 కోట్లు. అంటే మొత్తం దక్కకుండా పతనావస్థలో ఉన్నది రియాలిటీ రంగం. విధంగా కొనేటోడు లేడు, అమ్మేటోడు అంతా ఇట్లా డోర్లు తెరిచి అరే కొనుర్రా అని పెట్టినా కూడా కొనేటోడు లేదు. ఎందుకంటే తెలంగాణ ప్రజలకు కొనుగోలు శక్తి పూర్తిగా క్షీణించిపోయింది. మార్కెట్ తెలంగాణలో స్తబ్దత అయిపోయింది. రూపాయి ఎక్కడ పుడతలేదు, అడిగేటోడు రూపాయి ఇస్తలేడు, కొనమని దుకాణంలో పెట్టినోడిని కొనుక్కపోయే శక్తి ప్రజలకు లేకుండా పోయింది. ఆర్థిక పరిస్థితి పూర్తిగా తెలంగాణకు క్షీణించిపోయింది.